2024 ఎన్నికల్లో రాష్ట్రాన్ని కూటమి సునామీ చుట్టేసింది. గత అధికార పార్టీకి 11 సీట్లు దక్కితే 164 స్థానాల్లో కూటమి పార్టీలు ప్రభంజనం సృష్టించాయి. అయితే ఇంత సునామీలోనూ ఆ ఒక్క జిల్లాలో మాత్రం గట్టిగా ఫ్యాన్ గాలి వీసింది. ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ స్థానంలోనూ వైసీపీ విజయకేతనం ఎగరేసింది. ఎంపీ సెగ్మెంట్లోని 5 నియోజకవర్గాల్లో కూటమి గెలిచినా ఎంపీ స్థానంలో మాత్రం వైసీపీ జోరు సాగింది. మరి ఇంత ప్రత్యేకమైన ఫలితాలిచ్చిన జిల్లా ఏది? అసలు ఆ జిల్లాలో వైసీపీ హవాకి కారణమేంటి? లెట్స్ వాచ్. 2024 ఎన్నికల్లో రాష్ట్రమంతా కూటమి ప్రభంజనం కొనసాగితే అల్లూరు జిల్లాలో మాత్రం గట్టిగా ఫ్యాన్ గాలి వీచింది. రాష్ట్రంలోని ఆ ఒక్క జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. గత 2019 ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ జెండానే ఎగిరింది. అయితే కూటమి సునామీలో కూడా ఇక్కడ వైసీపీ గెలవడం చర్చనీయాంశమైంది. జిల్లాలోని 2 ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఒక ఎంపీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో వారి విజయానికి దోహదపడ్డ కారణాలేంటంటూ చర్చ మొదలైంది. బైఫర్కేషన్లో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏర్పడింది అల్లూరు జిల్లా. ఏజెన్సీ ప్రాంతాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పరచాలని అల్లూరు జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరంతో కలుపుకుని 3 నియోజకవర్గాల పరిధిలో అల్లూరు జిల్లా విస్తరించింది. అలాగే అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తూర్పుగోదావరి, అరకు, విజయనగరం, మన్యం జిల్లాల ఏజెన్సీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు అరకు పార్లమెంట్లో ఉన్నాయి. దీంతో ఇక్కడ అరకు, పాడేరు ఎమ్మెల్యే స్థానాలతో పాటు అరకు ఎంపీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. అల్లూరు జిల్లా అంటేనే గిరిజన గ్రామాలు. ఇక్కడి ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు సక్రమంగా అందడంతో వైసీపీకే పట్టం కట్టారు. ప్రతి ఇంటికి రేషన్, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రోడ్లు, ఆర్ఓఆర్ఎఫ్ పట్టా భూములు ఇలాంటి పథకాలు ఇక్కడ ప్రజలకు అందాయి. గిరిజన గ్రామాల్లో దాదాపుగా అందరూ బీపీఎల్ స్కీమ్స్ కు అర్హులు. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ గిరిజనులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టడంలో సక్సెస్ అయింది. మరోవైపు పాడేరులో 5 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ, పార్వతీపురంలో ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరు చేశారు. ఇలా అభివృద్ధి చూపడంతో పాటు గిరిజన ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ప్రకటించడంతో అధికారులు అందుబాటులోకి రావడం వలన ప్రజలకు పాలనా సౌలభ్యం కలిగింది, ఉపాధి పెరిగింది. దీంతో ఇక్కడ వైసీపీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాల్లో ఆర్ మత్స్యలింగం, ఎం విశ్వేశ్వరరాజు గెలిచారు. ఇక ఎంపీ స్థానం చూస్తే అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టి పల్గుణ కోడలు శెట్టి తనూజ రాణి వైసీపీ నుండి ఎంపీగా విజయం సాధించారు. బీజేపీ నుంచి పోటీ చేసిన కొత్తపల్లి గీత ఓటమి చవి చూడాల్సి వచ్చింది. చాలా చిత్రంగా అనిపించే విషయం ఏంటంటే ఎంపీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో 5 కూటమి అభ్యర్థులు గెలిచారు. అయినా ఎంపీ స్థానం మాత్రం వైసీపీ గెలుచుకుంది. అక్షరాస్యత తక్కువగా ఉండే గిరిజన ప్రాంతాల్లో కేవలం సింబల్ సమస్య కూడా ప్రధాన భూమిక అయిందట. గిరిజనులకు అసలు పరిచయం లేని బీజేపీ సింబల్ కమలం పువ్వును వారు గుర్తించలేకపోయారు అనేది విశ్లేషకుల మాటగా వినిపిస్తోంది. అందుకే కొత్తపల్లి గీత కొంతమేరకు నష్టపోవాల్సి వచ్చిందట. ఎంపీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో పుష్ప శ్రీవాణి, రాజన్న దొర, కళావతి వంటి వారు కూడా పోటీ ఇవ్వలేకపోయారు. ఆయా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయినా ఎంపీ ఓట్లు మాత్రం ఫ్యాన్కి పడ్డంతో అరకు ఎంపీగా తనూజ గెలిచారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలైన అల్లూరు జిల్లా మాత్రం వైసీపీకి పట్టం కట్టింది. అయితే ఇక్కడ ఫ్యాన్ పార్టీ నుంచి గెలిచిన నేతలు ఎంతవరకు పార్టీలో కొనసాగుతారనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయట. గతంలో 2014లో గిద్ది ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు పార్టీలు మారిన సందర్భాలున్నాయి. మరోవైపు కేవలం వైసీపీ నుంచి ఈ ప్రాంత అభ్యర్థులు గెలిచినంత మాత్రాన ప్రయోజనం లేదనే మాట వినిపిస్తోంది. మొత్తం స్టేట్ సెంట్రల్లో కూటమి ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి గెలిచిన వైసీపీ నేతల వాయిస్ వినిపించదనే ప్రచారం కూడా ఉంది. మరి గిరిజన ప్రాంతాలు మళ్లీ అభివృద్ధికి దూరం అవుతాయనే పొలిటికల్ టాక్ వినిపిస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం అక్కడ ప్రజలకు భరోసా కల్పిస్తుందా, లేక ఇక్కడ గెలిచిన వైసీపీ అభ్యర్థులు పార్టీ మారి నియోజకవర్గాల అభివృద్ధికి పనిచేస్తారా చూడాలి.